ఇవాళటి రెసిపీ మిర్చికా సాలన్. ఏ పులావ్లోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, అది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. అయితే ఈ టైంలో 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఆల్రెడీ రోస్ట్ చేసి మిక్సీ పట్టినది ఉంది కాబట్టి నేను ఈ టైంలో వేయట్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఆ ప్యాన్ హీట్కే అది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2, వెల్లుల్లిపాయలు ఒక 4, అల్లము ఒక 1/2 ఇంచ్ వేసి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ మనకి మిర్చి కా సాలన్కి బజ్జీ మిర్చి తీసుకుందాం. ఒక 6 to 8 మిర్చీలు తీసుకొని బాగా వాష్ చేసి పొడి క్లాత్తోని మంచిగా తూడ్చేయాలి. ఎందుకంటే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అస్సలు తడి ఉండకుండా తూడ్చేసుకొని మధ్యలో కాటు పెట్టుకోవాలి. ఇందులో గింజలు తీయాల్సిన అవసరం ఏం లేదు, అవి ఏమంతా స్పైసీగా ఉండవు. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంది కాబట్టి మరో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ మిర్చీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారినాయి కదా, ఫస్ట్ పొడి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసేయాలి. ఇది సిమ్లో పెట్టేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చి వాసన అనేది పోతుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం 1 టీ స్పూన్, ఒక 1/2 మినిట్ అలా కలిపేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదా, అందులోకి ఒక 1 కప్ వాటర్ వేసి షేక్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆల్రెడీ మసాలా దాంట్లో కొంచెం ఉంటుంది కాబట్టి దాంట్లో వాటర్ వేసుకుంటే మనకి మసాలా వేస్ట్ అవ్వదు. ఒక 1 కప్ వాటర్ వేసుకుంటే మంచి కలిపేసుకుంటూ మూత పెట్టేయడమే. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి.
ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి వేసేసుకోవాలి. ఇది వేసి ఇందులోకి ఒక పావు కప్పు వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక పావు కప్పు చింతపండు గుజ్జు వేసేసుకొని కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికిద్దాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. మిర్చికా సాలన్ పర్ఫెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి. అంతేనండి మిర్చికా సాలన్. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.